నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు అయితే ప్రజెంట్ మనము ఫైమా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. అసలు ఫైమా హౌస్ ఎలా ఉండబోతోంది అండ్ వాళ్ళ మదర్తో కూడా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి, ఫైమా వాళ్ళ హౌస్ చూసేద్దాం మనం కూడా. మనం ఫైమా వాళ్ళ ఇంటికి వచ్చేసాం, డోర్ పట్టండి. హాయ్ ఆంటీ. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా బాగున్నారా? ఒంట్లో బాగాలేదని తెలిసిందే. కొంచెం 4-5 రోజుల జ్వరం వస్తుంది. అవునా? ఏంటి మీ అమ్మాయినే చూస్తున్నారా బిగ్ బాస్ లో? బిగ్ బాస్ లో చూస్తున్నాను. ఎలా ఆడుతుంది ఫైమా? రాత్రి కరెంట్ పోయింది, చూడలేను, అందుకోసం ఇప్పుడు చూస్తున్నా. అవునా? ఎలా ఆడుతుంది ఫైమా? చాలా బాగా ఆడుతుంది. చాలా బాగా ఆడుతుందా? అయితే ఫస్ట్ మనం మీ ఇల్లు చూసేద్దాం, ఓకేనా? మరి చూపిస్తారా నాకు? చూపిస్తా. ఎస్. సో ఇగోండి చూడండి, ఇది ఫైమా వాళ్ళు ఉంటున్న హౌస్ అనమాట కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి హాల్. పైన తనవి స్కూల్లో పార్టిసిపేట్ చేసిన స్మాల్ అవార్డ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫైమాకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, సో అందుకని ఫైమా పైన అది ఆల్రెడీ బటన్ కూడా వచ్చేసింది అనమాట. సిల్వర్ వచ్చింది, యూట్యూబ్లో సిల్వర్ వచ్చిందంట ఫైమాకి. ఓ మై గాడ్, సూపర్. అండ్ ఇది ఫైమానే అల్లుకుందమ్మా ఇది? లేలే, ఎవరో ఇచ్చారు గిఫ్ట్ గా. ఆహా, ఫైమాకా? అవును. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్. ఓ, ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ మొత్తం ఉంది, లాస్ట్ లో ఫైమా నేమ్ ఉందన్నమాట. ఆమె చిన్నమే కదా, చిన్న లాస్ట్ కు. సో బాగా చేశారు అది కూడా. చూసారా, ఫైమాకి సంబంధించి ఆర్నమెంట్స్ అన్ని కూడా ఇందులో జాగ్రత్తగా దాచుకుంది అనుకుంటా. ఓ షార్ప్నర్ కూడా ఫైమా యూజ్ చేస్తుందేమో ఇంకా కూడా. ఇదిగోండి ఫైమా బ్యాంగిల్స్ అండ్ ఫైమాకి సంబంధించి ఇవన్నీ కూడా ఇలానే ఉన్నాయి. సో ఈ డ్రెస్సెస్ అన్ని కూడా బిగ్ బాస్ కి పంపించడానికి. ఓ మై గాడ్, బిగ్ బాస్ కి తీసుకెళ్ళడానికి పంపించడానికి ఆల్రెడీ డ్రెస్సెస్ కూడా ప్యాకప్ అయిపోయింది. ఇది వచ్చేసి ఫైమా వాళ్ళ మెయిన్ హాల్ అనమాట ఇదంతా కూడా. సో ఈ టైలరింగ్ మిషన్ ఏంటమ్మా? ఈ మిషన్ అప్పుడు ఇక్కడికి మా ఫైమా రాకముందు నేర్పిస్తా అని తీసుకున్నా. ఫైమా కోసం అని తీసుకున్నా, కానీ అప్పుడు కొంచెం నేర్చింది, ఇక ఇక్కడ వచ్చేసింది. అంటే ఇన్ కేస్ ఫైమా కనుక టీవీలో ఈ జబర్దస్త్ పటాస్లో లేకపోయి ఉంటే తను ఇలా టైలరింగ్ నేర్చుకునేదేమో. సో టైలరింగ్ కోసం నేర్పించడం కోసం తీసుకొచ్చారు. ఆమె ఎందుకంటే ఒక పని నేర్పియాలి అన్నాడు, కానీ తీసుకొచ్చిన నేర్పిస్తాను, ఆడపిల్ల కదా. కానీ ఇక అప్పుడు ఈ కాలేజీ వాళ్ళ దొరక చుట్ల ఇక్కడే సెట్ అయిపోయింది. ఓకే. సో మరి అలాగా మనం కిచెన్ కూడా చూసేద్దామా? ఫైమా వాళ్ళ కిచెన్ కూడా చూసేద్దాము. ఓ మై గాడ్, ఎస్. సో ఇది ఇలాగా ఫైమా వాళ్ళ కిచెన్ ఇక్కడ ఉంది. అండ్ చాలా ఎంత నీట్గా చక్కగా సర్ది పెట్టుకుంది. సో మీ ఇద్దరికి 2 cylinders అయిపోతాయా? అడ్వాన్స్, ఎందుకంటే అది అయిపోయినాక తర్వాత తొందరగా కావాలంటే ఇవ్వరు కదా. అవునవునవును, ఎస్. సో బాగా అంటే మనం చూస్తుంటాం కదా ఇప్పుడు ఎక్కువగా అమ్మాయిలందరూ కూడా యూనికార్న్ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. బట్ ఆ పైన చూడండి, యూనికార్న్ కలర్ కాంబినేషన్ లో ఎంత సిటీలో ఇచ్చిండ్రు. ఓ, థ్రిల్ సిటీలో ఇచ్చారా? థ్రిల్ సిటీలో ఇస్తే మొన్న ఇక్కడ కింద పిల్లలు భయపడతారని పైన పెట్టినా. ఓకే, బాగుంది. ప్రవీణ్ వస్తూ ఉంటాడా ఇక్కడికి? వస్తుంటాడు, చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఏమన్నా చెప్పాడా? ఏం చెప్పలేదు, వస్తాడు అట్నే, ఆంటీ తిన్నారా లేదా ఏం చేస్తారు అనుకుంటూ వెళ్ళిపోతాడా? సూపర్ అమ్మ. సో మరి చూసేసాం కదా హౌస్ అంతా కూడా. ఇప్పుడు మరి ఆంటీతో మాట్లాడి ఫైమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. ఆంటీ, సో మరి ఫైమా బిగ్ బాస్కి వెళ్ళిపోయింది, మీకు ఎలా అనిపించింది? మీకు చెప్పిందా బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చేటప్పుడు? మీకు ముందుగా చెప్పిందా, అమ్మ నాకు ఇలా బిగ్ బాస్ అంటే ముందు వస్తుందని నమ్మకం లేకుండే. ఎందుకనంటే మేము ఈ పరిస్థితిలో ఉన్నాం కదా, అంత పెద్ద స్టేజ్ మీద పిలుస్తారో లేదో అన్నట్టుగా పోవాలని ఉండే, కానీ పిలుస్తారో లేదో అని మనసులో ఉండే. కాకపోతే పిలిచిన రోజు ఇక ఆ రోజు తొందరగా వచ్చి గట్టిగా కలిమించుకున్నది నన్ను. కలిమించుకున్న అమ్మ నాకు ఛాన్స్ వచ్చింది, ఫోన్ చేసిర్రు, నాకు బిగ్ బాస్కు ఫోన్ చేసిండ్రు రమ్మని అని చెప్పింది. చెప్పి గట్టిగా కలిమించుకున్నది. చాలా సంతోషపడ్డా నేను. నా బిడ్డలందరూ ఎంత కష్టపడ్డారో ఈ రోజుకు నా చిన్న బిడ్డ వల్ల మేమందరం సంతోషంగా ఉంటున్నామని అంటే
మీ అందరు సపోర్ట్ ఉండేటప్పటికీనే కదా నా బిడ్డకు ధైర్యం ఉన్నది, అందరు సపోర్ట్ ఉన్నది. అందువల్ల నా బిడ్డ ఇంత స్టేజ్ దాకా వచ్చింది. చిన్నప్పటి ఉంది నా బిడ్డలని తీసుకొని ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టమవుతుండే, తీసుకెళ్ళకపోతుంటే. కానీ నా బిడ్డ నాకు ఇంత వరదాకా తీసుకొచ్చింది, ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీదకి తీసుకొచ్చింది, ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని అంటే చాలా సంతోషం ఉన్నది, ఆనందంగా అనిపిస్తుంది. ఆనందం తట్టుకోలేనంత ఆనందం. కాదు, ఫస్ట్ టైం మీరు పటాస్కి పంపించడం కోసం వెనకాడారంట. పటాస్లో జాయినింగ్ వచ్చింది, ఇలా ఆపర్చునిటీ టీవీలో కనిపిస్తారు అంటే కొంచెం వద్దు అని చెప్పడం జరిగింది. నేనే చెప్పిన ఎందుకు చెప్పినానంటే ఆడపిల్లలు కదా మేడం, ఇప్పుడు వెనకపట్లో ఎవరు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, కొడుకులు లేరు. ఇప్పుడు ఆడపిల్ల కదా, రేపు పోతే ఎవరన్నా ఏమన్నా అంటారు ఏమో అని భయానికి వద్దని చెప్పిన. వద్దని చెప్తే ఆమె ఏం చేసిందంటే ఖచ్చితంగా వెళ్తా అన్నది. అంటే అట్లా కాలేజ్ తరపు నుంచి వచ్చేసింది. వచ్చినాక అక్కడ స్టేజ్ పైన ప్రోగ్రామ్ అవుతుండగా ఈమె అల్లరి చేసిందట. అల్లరి చేస్తే ఈమె చేసేటట్టు ఉందని విజయ్ గారు పిలిచారట స్టేజ్ మీదకి. పిలిచినాక అక్కడ సెలెక్ట్ చేసిండ్రు, ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నన్ను సెలెక్ట్ చేసారు అంటే ఇక్కడనే సెలెక్ట్ చేసారు, కానీ 400 మందిలో నేను సెలెక్ట్ కావాలి అంటే నేను పోయి వస్తా అన్నది. అద్దు బిడ్డ అని అంటే లేలే, అది నా అదృష్టం, నీ అదృష్టం, నేను ఒక్కసారి పోయేస్తా అమ్మని. సరే అన్న, పంపించినాక 400 మందిలో సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయినాక ఇంటికి వచ్చి అమ్మ నేను సెలెక్ట్ అయినా చాలా సంతోషపడ్డది. కానీ నేను బాధపడ్డా, ఎందుకంటే నేను వెనకపట్ల ఎవరు ధైర్యం ఇచ్చేటోళ్ళు లేరు. ఆడపిల్లని బయటకు పంపిస్తే ఇవ్వలేమంటారో తెలియదు అని నేను వద్దని అంటే ఇక ఈమె ఏం చేసింది, లే నేను వెళ్తా అని ఈమె వద్దు అని నేను చాలా మొండిగా ఏం చేసింది, ఇక అన్నం తినుడు బంద్ చేసింది, డోర్లు బంద్ చేసుకున్నది, ఇంట్లోనే ఉండు, 3 రోజులు అన్నం తినలేదు. ఇక అయితే పంపియో లేకపోతే నేను చచ్చిపోతా అంటది. అయ్యో ఇలా బ్లాక్మెయిల్ రెండే ఆప్షన్ నీకు. అయితే ఇప్పుడు నేను సత్యన పోతా, లేకపోతే నన్ను పంపి అని పెట్టింది. ఇక అప్పుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడ ఎత్తుందని చూపిస్తే, బిడ్డ చూడు మన పరిస్థితికి ఇట్లా ఉంది, మరి నువ్వు వెళ్ళేటట్టు అయితే మీ తల్లిదండ్రి పేరు నిలబెట్టాలి, నీ పేరు నిలబెట్టుకోవాలి, నువ్వు మంచిగా పేరు తెచ్చుకునేటట్టు అయితే ఆ రకం అయితే నువ్వు వెళ్ళమ్మా అని చెప్పాడు. చెప్పగానే అప్పుడే ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు తొందరగా ఉరికి వచ్చింది, మొహం కడుకుంది, అన్నం తిన్నది. ఇక తిన్నాక ఇక్కడ వెళ్ళొచ్చింది. ఇక్కడ చేస్తుండగా పటాస్ బంద్ అయిపోయింది. పటాస్ బంద్ అయిపోయినా కూడా అన్నను ఉరికినో అంతగానం కానీ చూడు బంద్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ మిషన్ గుట్ట నేర్చినా కానీ అదొక పని చేసుకుంది ఉంటివి, నువ్వు అక్కడికి వెళ్ళినావు మళ్ళీ చింట కూర్చున్నావు అన్నాక ఆమె మనసులో ఏం పెట్టుకుందో, అమ్మ మా అమ్మకి ఇట్లా అన్నది, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఎవరెవరు ఫోన్లు చేసారో ఎవరికి ఫోన్ చేసిందో తెలియదు, కానీ ఇక్కడ జబర్దస్త్లకు ఛాన్స్ వచ్చేసింది. జబర్దస్త్లో ఎవరి టీంలో ఎవరు పిలిచారు ఇక చెప్తలేదు నాకు. అంటే అప్పుడు నేను వద్దన్నా కాబట్టి ఇప్పుడు మా అమ్మ వద్దంటదని నాకు చెప్పదు. ఇక చెప్పక జబర్దస్త్లకు వచ్చింది, పోరాలకు వచ్చింది, ఎక్స్ట్రా జబర్దస్త్లకు వచ్చింది, ఇంకోటి ఏదో షో ఉన్నది అందులో కూడా చేసింది. ఇక ఇప్పుడైతే భగవంతుని దయవలన ఇక్కడ దాకా వచ్చింది అనుకో. చూసారా, ఇప్పుడు మీ అమ్మాయి మొత్తం ఏపీ తెలంగాణ కాకుండా ఇండియా మొత్తానికి తెలిసిపోయింది, మొత్తం తెలిసిపోయింది. నేను అదే ఇంట్లో ఉండి బీడీలు చేసుకుంటుంటే ఇప్పుడు వరకు నేను ఒక 200 మందికి కూడా నేను తెలిసి ఉండకపోయేదాన్ని. నేను ఇప్పుడు ఈ సిటీలో కూడా నేను బయటకు వెళ్తే బురకా వేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు 5 వాళ్ళమ్మ కదా అంటారు. కానీ అప్పుడు నేను చెప్పుకున్నా వాళ్ళు తెలుసుకోకపోదురు, కానీ నేను చెప్పకున్నా ఇప్పుడు నన్ను అందరూ పరిచయం చేసుకుంటారు.